హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన కథలు. నేను మీ కమలశ్రీ. ఈరోజు కథ ప్రాణంలో ప్రాణంగా పార్ట్ 23. ఇంతవరకు ఈ స్టోరీని విన్న వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వినేసి వచ్చేయండి. నీతో పెద్ద చిక్కొచ్చి పడింది శ్రీధర్. పొరపాటున ఒప్పుకున్నాను మహి స్వప్నల లవ్ స్టోరీ చెప్తాను అని. అప్పటి నుంచి నా బుర్ర పాడు చేసేస్తున్నావు కాస్త విసుగ్గానే అన్నాడు వరుణ్. అతను అలా అనడంతో కాస్త చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతున్న శ్రీధర్ని చూసి, చిన్న మాటకి అలిగి వెళ్ళిపోతే ఎలా? వద్దా వారిద్దరి లవ్ స్టోరీ అన్నాడు వరుణ్ నవ్వుతూ. అంటే చెప్తారా సార్? నోరు బార్లా చాపి కళ్ళు పెద్దవి చేసి అడిగాడు శ్రీధర్. అదే కదా అంటుంది. నువ్వు అడిగేటప్పుడు కాస్త డిస్టర్బెన్స్ మూడ్లో ఉన్నాను, అందుకే అలా మాట్లాడాను, సారీ అన్నాడు వరుణ్ నవ్వుతూ. అయ్యో సార్, మీరు సారీ చెప్పడం ఏంటి? నేనే మీరే మూడ్లో ఉన్నారో తెలియక అలా అడిగాను. నేనే సారీ చెప్తున్నా, ఇంకోసారి ఇబ్బంది పెట్టను. మీకు ఫ్రీగా ఉన్నప్పుడే చెప్పండి నెక్స్ట్ పార్ట్ అన్నాడు శ్రీధర్. అంటే ప్రజెంట్ పార్ట్ కోసం వెయిటింగ్ అన్నమాట నువ్వు. అంతే కదా సార్, ఎవరికి లవ్ స్టోరీలంటే ఆసక్తి ఉండదు చెప్పండి? అందులోనూ రియల్ స్టోరీ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. అందుకే మాటి మాటికి మీ బుర్ర తినేస్తున్నాను. ఓకే, నిన్ను చూస్తేనే అర్థమవుతుందిలే నీకు స్టోరీలు, అందున లవ్ స్టోరీలు అంటే ఎంత ఇష్టమో అని చెప్పడం మొదలుపెట్టాడు వరుణ్. ఒకసారి గతంలోకి వెళ్ళి వచ్చేద్దామా? స్వప్న కేసు వాపసు తీసుకోమని చెప్పడంతో పోలీసులు విసవిసా వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళిపోవడంతో స్వప్నపై అరిచింది శాంతమ్మ. వాళ్ళు తప్పు చేస్తే నన్ను అంటావేంటి అని స్వప్న అంటే, వాళ్ళు చెప్పినట్టుగా చేయకపోతే చంపేస్తారే, ముఖ్యంగా నిన్ను బ్రతకనివ్వము అని హెచ్చరించారు. అందుకే కేసుని వెనక్కి తీసుకుంటామంటిమి. నువ్వేమో విషయం తెలియక నోటికొచ్చింది వాగేసినావు. ఇప్పుడు అలా ఏం చేస్తారో ఏంటో అంటూ శోకాలు మొదలుపెట్టింది శాంతమ్మ. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? తప్పు చేసిందేమో ఆలు, తిరిగి మనల్నే భయపడతారా అంది స్వప్న. స్వప్నమ్మ, నీకు మా బాధ అర్థం కావడం లేదే. ఆలు అనుకున్నది జరగకపోతే ప్రాణాలు తీయడానికి వెనకాడరు. ఇప్పటికే నీ తండ్రి మంచాన పడ్డాడు. ఇప్పుడు నీకేమైనా అయితే నేను బ్రతకలేనే అంది శాంతమ్మ ఏడుస్తూనే. అమ్మా, భయపడితే బెదిరిస్తారు అందరూ. ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, లేకుంటే చాలా కష్టం ఈ రోజుల్లో అంది స్వప్న. నీకేం చెప్పాలో నాకు అర్థం కావడం లేదే. రేపేం జరుగుతుందో అని ప్రాణాలు ఒగ్గబట్టుకుని బతకాలి ఇక మీదట అంది శాంతమ్మ. ఏమీ కాదు గాని నువ్వు భయపడకు అంది స్వప్న. ఏటి, కేసు వాపసు తీసుకోరా కోపంగా అన్నాడు ఆ వ్యక్తి. అవును సార్ అన్నారు పోలీసులు. అదేంటయ్యా, ఇందాకేగా చెప్పారు కేసు వాపసు తీసుకుంటామన్నారని, ఇప్పుడేమో ఇలా అంటున్నారు ఏంటి? వాళ్ళ వేషాలు వేస్తున్నారా అన్నాడు ఆ వ్యక్తి. సార్, ముందైతే ఒప్పుకున్నారు కానీ వాళ్ళ అమ్మాయి మాత్రం ఒప్పుకోవడం లేదు. గుద్దేసి వెళ్ళిపోయారు. కనీసం మనిషి ఎలా ఉన్నాడో కూడా చూడలేదు. ఇప్పుడేమో కేసు వాపసు తీసుకోమని చెప్తున్నారు. వాపసు తీసుకోవడం కుదరదంటే కుదరదు అని తెగేసి చెప్పింది సార్ అన్నారు పోలీసులు. ఎంత పొగరదానికి! వాపసు తీసుకోపోతే ఏం జరుగుతుందో చెప్పలేదా వారికి? చెప్పాం సార్, కానీ ఆ పిల్ల భలే మొండిఘటంలా ఉంది సార్. ఏం చేస్తారో చేసుకోండి, మేము కేసు వాపసు తీసుకోమంటూ పొగరుగా చెప్పింది. అట్నా? అంత పొగరా దానికి? మాకు ఎదురు నిలిస్తే ఏం జరుగుతుందో తెలియాలి దానికి. ఈ శేషాద్రికి ఎదురు నిలిచి ఇంతవరకు బ్రతికింది ఎవరూ లేరు. ఇది కూడా వాళ్ళల్లో ఒకరిగా కలిసిపోవాలనుకుంటుందేమో. చెప్తా దాని సంగతి కోపంగా అని హాస్పిటల్కి బయలుదేరాడు శేషాద్రి. తన భార్య నాంచారి, కొంతమంది రౌడీలతో. వాళ్ళు కారు హాస్పిటల్ ముందు ఆగగానే పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళాడు శేషాద్రి. అతనితో పాటే దిగిన అతని మనుషులు దారిలో ఎదురొచ్చిన వారిని తోసుకుంటూ స్వప్న వాళ్ళు ఉన్న గదికి చేరుకున్నారు. రేయ్, నీకెంత ధైర్యం ఉంటే కేసు వాపసు తీసుకుని అంటావు అని రాజన్నను కొట్టడం మొదలుపెట్టారు. అప్పటికే నడుము నొప్పితో బాధపడుతున్న రాజన్న ఆ దెబ్బలకు తాళలేక అరుస్తూ ఉంటే, ఎరా, ఈ శేషాద్రి నాయుడికి ఎదురు చెప్తారా?
ఏదో చూసుకోకుండా గుద్దేస్తే ఎంత రాద్ధాంతం చేస్తార్రా! ఇప్పుడు నీ ప్రాణాలు తీస్తాను. ఏం చేస్తారో చూస్తా అనగానే ఒకడు తన దగ్గర ఉన్న కత్తి బయటకు తీశాడు. ఆ వార్డులో ఉన్న వారందరూ భయంగా చూస్తున్నారు. రాజన్న పై ప్రాణాలు పైనే పోయాయి. అప్పుడే నీళ్ళ కోసమని బయటికి వెళ్ళిన శాంతమ్మ లోపలికి వచ్చి అక్కడ జరిగేది చూడగానే భయంతో అరుస్తూ, "అయ్యా! నా మొగుడిని ఒగ్గేయండయ్యా! నీ కాలు మొక్తా" అంటూ అక్కడే ఉన్న ఓ చైర్‌లో కూర్చొని కాలు ఊపుతూ మీసం మెలేస్తున్న శేషాద్రి కాలుపై పడింది. శేషాద్రి ఆమెను కాలితో నెట్టి, "కేసు వాపసు తీసుకుని బతకండి అంటే తీసుకోమంటూ నిలిగారటగా! ఇప్పుడేం చేస్తారో చూస్తా" అంటూ "రేయ్! ఇంకెందుకు ఆలస్యం? పొడవరా వాడిని" అనడంతో వాడు కత్తిని రాజన్న పొట్టలో దించేందుకు దగ్గరగా తీసుకెళ్ళాడు. ఇప్పుడేం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రాణంలో ప్రాణంగా సిరీస్‌ని ఫాలో అయిపోండి. నచ్చితే కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ.